ఓకే. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూసే ముందు హ్యూమన్ లాంగ్వేజెస్ ఎందుకు మనం నేర్చుకున్నాం అన్నది ఒకసారి చూద్దాము. సో తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చూద్దాం. ఓకే, రైట్. సో ఇక్కడ హ్యూమన్ లాంగ్వేజెస్ వచ్చి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్సన్ కి తెలుగు తెలుసు, ఈ పర్సన్ కి ఇంగ్లీష్ తెలుసు. ఇది ఒక బిజినెస్ డీల్ అనుకోండి, ఒక 40 crores బిజినెస్ డీల్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇద్దరికి డిఫరెంట్ లాంగ్వేజెస్ తెలుసు. వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ అనేది జరుగుతుందా? జరగదు కదా. సో ఎందుకని? డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి. సో దీనికి ఇక్కడ ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది. దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే, మనం ఒక థర్డ్ పర్సన్ తీసుకుంటాం, ట్రాన్స్లేటర్ ని. సో ట్రాన్స్లేటర్ తీసుకొని ఈ ప్రోగ్రామింగ్ ఈ లాంగ్వేజెస్ ని ఏం చేస్తావు, ట్రాన్స్లేట్ చేస్తాడు. సో వీడు తెలుగుని ఇంగ్లీష్ లోకి, ఇంగ్లీష్ ని తెలుగులోకి, అలాగే ఇలాగా ట్రాన్స్లేట్ చేస్తాడు. సో ఇక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఎప్పుడు ఈ సినారియో తీసుకున్నాం ట్రాన్స్లేటర్ ని? డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం క్రియేట్ అయింది కాబట్టి, సో ఇక్కడ మనం థర్డ్ పర్సన్ ని తీసుకొని ఆ లాంగ్వేజెస్ మనం ఇక్కడ ఏం చేసాం, ట్రాన్స్లేట్ చేస్తాం. ఓకేనా? సో ఇది హ్యూమన్ లాంగ్వేజ్. ఇప్పుడు మిషన్ లాంగ్వేజ్ ఏమైందంటే, సో ఒక సైడ్ వచ్చేసి మనకి హ్యూమన్ ఉంది, ఒక పక్కన వచ్చేసి మిషన్ ఉంది, కంప్యూటర్ ఉంది. ఇప్పుడు కంప్యూటర్ కి హ్యూమన్ లాంగ్వేజ్ అన్ని తెలుసా తెలీదా? ఎస్ ఆర్ నో? జస్ట్ చాట్ బాక్స్ లో ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి, నో అయితే నో అని టైప్ చేయండి. కంప్యూటర్ లాంగ్వేజ్ కి, కంప్యూటర్ కి అన్ని హ్యూమన్ లాంగ్వేజ్ తెలుసా తెలీదా? సో ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు, హిందీ, చైనీస్, ఇట్లా అన్ని లాంగ్వేజ్ తెలుసా తెలీదా? కదా ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. కంప్యూటర్ కి అన్ని లాంగ్వేజ్ తెలుసా? హ్యూమన్ లాంగ్వేజ్ అన్ని తెలుసా? ఓకే, ఎస్ ఆర్ నో? ఎస్, ఎస్, యా. సో టూ పీపుల్స్ ఎస్ అని చెప్పారు, వన్ పీపుల్ వచ్చి నో అని చెప్పారు. ఓకే, సో ఖచ్చితంగా కంప్యూటర్ కి ఏ హ్యూమన్ లాంగ్వేజ్ తెలియదండి. ఓకే, సో కంప్యూటర్ కి ఏ హ్యూమన్ లాంగ్వేజ్ తెలియదు. ఇప్పుడు తెలుసు అని చెప్పారు కానీ, సో ఫ్యూచర్ లో తెలియదు అని చెప్పాలి. ఓకేనా? సో ఎందుకు అంటే కంప్యూటర్ కి ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ బైనరీ లాంగ్వేజ్ అన్నమాట. ఇది ఎలా ఉంటుంది? 1 and 0s. ఈ బైనరీ లాంగ్వేజ్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే వన్స్ అండ్ జీరోస్ లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మన హ్యూమన్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్ వచ్చాయి, ఇది ఇంగ్లీష్. ఇప్పుడు ఇక్కడేమో బైనరీ లాంగ్వేజ్ ఇది, వీడికేమో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చు. మరి ఇప్పుడు ఎలా ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాం మనం? ఇప్పుడు రాసే మన స్టేట్మెంట్ సిస్టమ్ కి ఎలా అర్థం అవుతుంది? ఎందుకంటే సిస్టమ్ ఏమో బైనరీ లాంగ్వేజ్ లో వర్క్ అవుతుంది, నీకేం బైనరీ లాంగ్వేజ్ రాదు, సిస్టమ్ కి ఇంగ్లీష్ రాదు. సో ఇక్కడ కూడా ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. సో ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి మనకి టూ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కంపైలర్, సెకండ్ వచ్చేసి ఇంటర్ప్రిటర్స్. కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్, ఇవి ఏంటంటే బిట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైథాన్ ఇన్స్టాల్ చేస్తాం, దాంతో పాటు పైథాన్ కంపైలర్ ఇన్స్టాల్ అవుతుంది. జావా ఇన్స్టాల్ చేస్తారు, జావాతో పాటు కంపైలర్ ఇన్స్టాల్ అవుతుంది. ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే హ్యూమన్ లాంగ్వేజ్ ని మిషన్ లాంగ్వేజ్ లోకి, మిషన్ లాంగ్వేజ్ ని హ్యూమన్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది ఈ కంపైలర్స్ అనేది. మరి ఒకటి సరిపోద్ది కదా, మరి కంపైలర్ ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఈ ట్రాన్స్లేట్ చేసే విధానంలో డిఫరెంట్ ఉంది. కంపైలర్ వచ్చేసి పేజ్ టు పేజ్ ట్రాన్స్లేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పేజ్ లో మీరు ఇన్స్ట్రక్షన్స్ రాశారు, ఎట్ ఏ టైం ఈ పేజ్ మొత్తాన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది, దాన్ని కంపైలర్ అంటారు. ఇంటర్ప్రిటర్ ఎలా పనిచేస్తుంది అంటే లైన్ టు లైన్ ని ట్రాన్స్లేట్ చేస్తుంది, లైన్ టు లైన్ ని ట్రాన్స్లేట్ చేస్తుంది. సో ఎక్కడ ట్రాన్స్లేట్ అవుతుందంటే మనం నేర్చుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మిషన్ కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని ఏం చేస్తాయి, ట్రాన్స్లేట్ చేస్తాయి. ఎందుకని? మనం ఎందులో రాస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ రాస్తున్నా, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని రాసా, నెక్స్ట్ ఇంట్ వై ఈక్వల్ టు 20 అని రాశాను, నెక్స్ట్ ఇంట్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని రాసా, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ జెడ్ అని రాసా. సో ఇదంతా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఏ లాంగ్వేజ్ లో రాశాను? ఇంగ్లీష్ కదా, ఆల్ఫాబెట్స్ కదా ఇవి, ఇంటూ ఎక్స్, ఇంటూ వై, ఇంటూ జెడ్, ఎక్స్ ప్లస్ వై, ప్రింట్ జెడ్, ఇదంతా. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ ఫైల్ తీసుకొచ్చి మీరు మిషన్ కి ఇచ్చారనుకోండి, మిషన్ కి ఏమీ అర్థం కాదు. ఓకే, సో మిషన్ కి ఇచ్చే ముందు ఎవరికి ఇవ్వాలి? కంపైలర్ కి ఇవ్వాలి.
సో కంపైలర్కి ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఈ ఫైల్ని మిషన్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. సో ఈ మిషన్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసిన ఈ ఫైల్ ని మిషన్ కి ఇస్తే మిషన్ కి అర్థమయ్యి మనకి రాసిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇది వర్క్ చేసి మనకి రిజల్ట్ అనేది మళ్ళీ కంపైలర్ కి ఇస్తే కంపైలర్ మనకి ఇస్తుంది. ఓకే, సో దానికోసం మనం ఏంటంటే కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్స్ ని యూస్ చేస్తాం అనమాట. క్లియరా? సో మన లాంగ్వేజ్ వేరు, మిషన్ లాంగ్వేజ్ వేరు. మనకు కావాల్సిన మిషన్ చేసి పెట్టాలంటే మిషన్ లాంగ్వేజ్ లోకి మనం ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలి. మరి మిషన్ లాంగ్వేజ్ లో మనం వర్క్ చేయాలంటే కాంప్లికేటెడ్ కాబట్టి, సో వీళ్ళు మనకు ముందు పనిచేసిన వాళ్ళు ఏం చేశారంటే ఈ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్స్ ని క్రియేట్ చేసి దాని ద్వారా మనం ఏంటంటే మనకి హ్యూమన్ లాంగ్వేజ్ తెలుస్తుంది కాబట్టి మనం ఈజీగా స్టేట్మెంట్స్ రాయగలుగుతాం. ఆ స్టేట్మెంట్స్ ని కంపైల్ చేసి మిషన్ కి ఇస్తారు. ఆ మిషన్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ మనకి ఏం చేస్తుంది, రిజల్ట్ అనేది ఇస్తుంది. ఓకే, అసలు కంప్యూటర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి? బేసిక్ గా మనకి టూ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఒకటి అసెంబ్లీ లాంగ్వేజ్, సెకండ్ వచ్చేసి మిషన్ లాంగ్వేజెస్. సో ఎంతమంది మీ పక్కన నోట్స్ పెట్టుకున్నారు? సో రన్నింగ్ నోట్స్ అనేది పెట్టుకోండి. ఓకేనా? నేను డాక్యుమెంట్స్ ఇస్తాను, బట్ కొన్ని పాయింట్స్ అందులో కవర్ అవ్వవచ్చు. సో నేను రన్నింగ్ లో చెప్పే క్లాస్. సో మీరు క్లాస్ విన్నప్పుడు ప్రాపర్ గా కూర్చొని మీ పక్కన ఒక బుక్ పెట్టుకొని రాయాలి. ఎందుకు అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా కాన్సన్ట్రేట్ గా మనం చేయవలసిన వర్క్ ఇది. ఓకే, అది కూడా ప్రాక్టికల్ గా వింటే వచ్చేది కాదు, చేస్తే వచ్చేది. ఓకే, సో మీరు పక్కన రన్నింగ్ నోట్స్ పెట్టుకుంటే కొన్ని బిట్స్ మీకు మైండ్ లోకి వెళ్తూ ఉంటాయి. సో ఇంటర్వ్యూలో చిన్న చిన్న క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో అన్ని డాక్యుమెంట్ తర్వాత చదువుదాం అని నెగ్లెక్ట్ చేశారనుకోండి, కొన్ని పాయింట్స్ మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, సో లో లెవెల్ లాంగ్వేజ్ లో మనకి టూ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఒకటి అసెంబ్లీ లాంగ్వేజ్, సెకండ్ వచ్చేసి మిషన్ లాంగ్వేజ్. ఈ ప్యూర్ గా బైనరీ లాంగ్వేజ్ మీద బేస్ అయి ఉంటాయి. ప్యూర్ గా బైనరీ లాంగ్వేజ్ అంటే వన్స్ జీరోస్. ఓకే, సో అంటే ఈ లో లెవెల్ లాంగ్వేజ్ మీద కానీ మనం పని చేయాలంటే ఫస్ట్ బైనరీ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చైనాకి వెళ్ళాలంటే చైనా లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది అక్కడ మనం వెళ్ళాలంటే. ఓకే, సో అలాగే ఇక్కడ మనం మిషన్ తో వర్క్ చేయాలంటే బైనరీ లాంగ్వేజ్ ముందు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మరి బైనరీ లాంగ్వేజ్ ఈజీ అంటే డిఫికల్ట్, కాంప్లికేటెడ్. అంటే మనకు ముందు పని చేసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఈ లాంగ్వేజ్ మీద వర్క్ చేశారు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. సో ఫస్ట్ మన బైనరీ లాంగ్వేజ్ అర్థం చేసుకొని ఏ స్టేట్మెంట్ అంటే ఇస్తే అప్పుడు సిస్టమ్ అది వర్క్ చేసేది. ఈవెన్ హలో అని ప్రింట్ చేయాలన్నా మనం చాలా కాంప్లికేటెడ్ ఫీల్ అయ్యేవాళ్ళం. ఓకేనా? సో అందుకని ఆ టైంలో స్పెసిఫిక్ ఏరియాస్ మాత్రమే మన కంప్యూటర్స్ యూజ్ చేసేవాళ్ళం. ఓకే, సో సైంటిఫిక్ రీజన్స్ కానివ్వండి, లేదంటే డిఆర్డిఓ ప్రొవైడ్స్ కానీ ఇలాగా కొన్ని ఏరియాస్ లో మాత్రం కంప్యూటర్స్ యూజ్ చేసేవారు. చాలా ఎక్స్పెన్సివ్ అండ్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చాలా కాంప్లికేటెడ్ రాయడం కూడా. ఓకే, సో రాను రాను ఏం చేశారంటే కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత జనరల్ పర్పస్ కి యూజ్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ లాంగ్వేజ్ ని ఏమంటారంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. హై లెవెల్ లాంగ్వేజ్. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మళ్ళీ లాంగ్వేజెస్ ఇంట్రడ్యూస్ చేశారు. ద ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జిపిఎల్, జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏంటి ఈ లాంగ్వేజ్ అంటే సి, సి ప్లస్ ప్లస్, సి షార్ప్, జావా, పైథాన్, ఇవన్నీ కూడా మనకి జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, సో ఈ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వర్కౌట్ అవడానికి బ్యాక్ ఎండ్ లో కంపైలర్స్ హెల్ప్ చేస్తాయి. కంపైలర్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి. ఓకే, సో సెకండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏంటవి? జావా, పైథాన్, ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇవి హైబ్రిడ్ మోడల్. హైబ్రిడ్ మోడల్ అని ఎందుకంటారంటే వీటిలో కంపైలర్ ప్లస్ ఇంటర్ప్రిటర్స్ కూడా ఉంటాయి. వీటిలో కంపైలర్ ప్లస్ ఇంటర్ప్రిటర్ రెండు పనిచేస్తాయి. ఓకే, సో అందుకే వీటిని హైబ్రిడ్ మోడల్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్క్రిప్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. స్క్రిప్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జావా స్క్రిప్ట్ కానీ, టైప్ స్క్రిప్ట్ కానీ,
ఓకే. అండ్ విబి స్క్రిప్ట్స్ కానీ ఇలాగా స్క్రిప్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. వీటి బ్యాక్ ఎండ్ లో మనం యూస్ చేసే ట్రాన్స్లేటర్ ఏమైనా ఉందంటే ఇంటర్ప్రిటర్ అనమాట. ఇంటర్ప్రిటర్ ని యూస్ చేస్తాం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్పెషల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఆండ్రాయిడ్ యాప్స్, దీనికోసమే మనం యూస్ చేసే అప్లికేషన్స్ అనమాట. సో ఇలాగ మనకి ఏంటంటే హై లెవెల్లోనే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తాము, హై లెవెల్ లాంగ్వేజ్. అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ హైబ్రిడ్ మోడల్ వాడతాం, స్క్రిప్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తాం, అంటే స్పెషల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని యూస్ చేస్తాం. క్లియర్? సో కంప్యూటర్ లో మనకి మెయిన్ గా టూ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఒకటి లో లెవెల్ లాంగ్వేజ్, రెండు హై లెవెల్ లాంగ్వేజ్. లో లెవెలింగ్ లో మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ మిషన్ లాంగ్వేజ్ ఇస్ ప్యూర్ గా బైనరీ సిస్టమ్స్ లో ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ని మిషన్ కి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా బైనరీ ఫార్మాట్ లోనే ఇవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత మనకి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చినాయి. సో దాంట్లో జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవి వచ్చేసి సి, సి ప్లస్ ప్లస్, సి షార్ప్, జావా, పైథాన్, ఇవన్నీ కూడా జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అండ్ ఆల్సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఉన్నాయి. సో జావా, పైథాన్ అండ్ స్క్రిప్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయంటే స్పెషల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉన్నాయి. క్లియరా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఎనీ డౌట్స్? నో డౌట్స్? Is it clear, everyone? Right. Okay. సో నెక్స్ట్ బేసిక్ ఆఫ్ థింగ్స్ లో లేయర్స్ ఎట్లా ఉంటాయి అంటే స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లేయర్, హార్డ్వేర్ లేయర్. ఇది దీని పైన మనకి ఏముంటది? ఏ సిస్టమ్ ఇది? ఆపరేటింగ్ సిస్టమ్, రైట్? సో దీనిపైన ఏముంటాయి? అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే. సో ఈ పైన ఎవరు ఉంటారు? యూజర్స్. ఇక్కడ యూజర్స్, ఇవి కూడా యూజర్స్, వీళ్ళందరూ యూజర్స్. ఇప్పుడు గమనిస్తే యూజర్స్ డైరెక్ట్ గా హార్డ్వేర్ తో మనం ఇంటరాక్ట్ అవ్వం. యూజర్స్ డైరెక్ట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ తో ఇంటరాక్ట్ అవ్వం. యూజర్స్ దేంతో ఇంటరాక్ట్ అవుతారు? అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అవుతారు. అప్లికేషన్ దేంతో మాట్లాడుద్ది? ఆపరేటింగ్ సిస్టమ్ తో మాట్లాడుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ దేంతో మాట్లాడుతుంది? హార్డ్వేర్. అలా రిప్లై ఇచ్చినప్పుడు మళ్ళీ హార్డ్వేర్ ఓఎస్ తో మాట్లాడుతుంది, ఓఎస్ అప్లికేషన్ తో మాట్లాడుతుంది, అప్లికేషన్ మీతో మాట్లాడుతుంది. ఓకేనా? రైట్. సో ఎండ్ యూజర్ ఎలా యూస్ చేస్తాడు? అప్లికేషన్ యూస్ చేస్తాడు. అంతేగాని వాడికి ఓఎస్ లో ఏముంటది, ఓఎస్ ఎలా యూజ్ చేయాలనేది వాడు స్టడీ చేయడు కదా. సో ఓఎస్ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్. ఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఎలా బిల్డ్ చేస్తారు? బేస్డ్ ఆన్ ద హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఎలా వర్క్ చేయాలి, ర్యామ్ ఎలా వర్క్ చేయాలి, రోమ్ ఎట్లా వర్క్ చేయాలి, ఓకే, సిపియులో కంట్రోల్ యూనిట్ ఎలా వర్క్ చేయాలి, అథమెటిక్ లాజికల్ యూనిట్ ఎలా వర్క్ చేయాలి, మెమరీ యూనిట్ ఎలా వర్క్ చేయాలి, ఇన్పుట్ అవుట్పుట్ ఎలా వర్క్ చేయాలి అనేది బేసిక్స్ థింగ్స్ అని మనం హార్డ్వేర్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని రాస్తే వాటినే ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఓకేనా? మరి ఆపరేటింగ్ సిస్టమ్ పైన మన అప్లికేషన్స్, మన ఇన్స్టాగ్రామ్స్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, సో నెంబర్ ఆఫ్ జీమెయిల్స్ కానీ, ఇవి కానీ, ఇవన్నీ కూడా అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ అన్ని దేని మీద రన్ అవుతాయి? ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతాయి. ఇప్పుడు మనం డెవలప్ చేసేది ఈ సాఫ్ట్వేర్సా, ఈ సాఫ్ట్వేర్సా? అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. ఓకేనా? సో ఇప్పుడు మీరు డెవలప్ చేసేది ఫుల్ స్టాక్ విత్ ఏఐలో ఏ అప్లికేషన్స్? అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. ఓకే, ఇవి దేని మీద రన్ అవుతాయి? ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. క్లియరా? రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మెమరీ మేనేజ్మెంట్ గురించి నేర్చుకోవాలి. ఓకే. సో మనకి బేసిక్ ఇంకొకటి తెలియాల్సింది ఏంటంటే మెమరీ గురించి తెలియాలి. ఓకే. మనకి బేసిక్ గా టూ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ అండ్ సెకండరీ, టూ టైప్స్ ఆఫ్ మెమరీ మేనేజ్మెంట్స్ ఉంటాయి. మనకి ప్రైమరీలో టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి ర్యామ్, సెకండ్ వచ్చేసి రోమ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ. అండ్ ఈ సెకండరీకి వచ్చేసి మనకి హెచ్డిడి అండ్ ఫ్లాపీస్, పెన్ డ్రైవ్స్, ఇవన్నీ కూడా సెకండరీ స్టోరేజ్ డివైసెస్. ఓకే. సో మనకి పర్మనెంట్ గా డేటా అనేది స్టోర్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేస్తామంటే
ఇక్కడ స్టోర్ చేస్తారు. సెకండరీ స్టోరేజ్ డివైస్ లో స్టోర్ పర్మనెంట్ గా డేటాని స్టోర్. మరి ప్రైమరీ అంటే ఏంటి? టెంపరీ డేటాని స్టోర్ చేయడం కోసం. ఇలాగా టూ వేస్ లో డేటాని స్టోర్ చేయడం ఏంటి? ఒకటి పర్మనెంట్ గా, రెండు టెంపరీగా. అంటే మన పర్మనెంట్ డివైజెస్ లో స్టోర్ చేయాలి అంటే ఫస్ట్ ఇనీషియల్ గా దాన్ని ఎక్కడికి తీసుకురావాలి? ప్రైమరీ స్టోరేజ్ కి తీసుకురావాలి. అంటే ఇక్కడ ప్రైమరీ స్టోరేజ్. ఇక్కడ యాక్టివిటీస్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ఎందులో స్టోర్ చేస్తాం మనం? సెకండరీ స్టోరేజ్ లో మనం స్టోర్ చేస్తాం. ఓకేనా? రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను ఒక డ్రైవ్ లో, డి అనే డ్రైవ్ లో ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాను. సో ఫైల్ నేమ్ వచ్చేసి ఏబిసి డాట్ టిఎక్స్టి ఫైల్. ఏబిసి డాట్ టిఎక్స్టి ఫైల్. దీంట్లో సంథింగ్ ఏదో రాద్దాం అనుకున్నాను, బట్ నా ఫ్రెండ్ కాల్ చేశాడు. సో వెంటనే నేను ఇవన్నీ క్లోజ్ చేసేసి వెళ్ళిపోయాను. రేపు మార్నింగ్ వచ్చి ఈ డి డ్రైవ్ లో ఏబిసి డాట్ టిఎక్స్టి అనే ఫైల్ ని వెతుకుతున్నా. ఉంటుందా? ఉండదా? ఎస్ అన్న. ఏబిసి డాట్ టి ఫైల్ సేవ్ చేశాను, ఫైల్ క్రియేట్ చేశాను, ఏబిసి డాట్ టిఎక్స్టి అనే ఫైల్ నేమ్ తో సేవ్ చేసి క్లోజ్ చేసాను సిస్టమ్, వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే వచ్చాను, ఏబిసి డాట్ టిఎక్స్టి ఫైల్ ఉంటుందా? ఉండదా? ఎస్, ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎంటీగా ఉన్న ఏబిసి డాట్ ఈ టిఎక్స్టి అనే ఫైల్లో నేను సంథింగ్ ఏదో రాయాలనుకుంటున్నాను. దానికి మనం ఏం చేస్తాం? దీన్ని ఓపెన్ చేస్తాం. ఇక్కడ మీరు ఓపెన్ చేసినప్పుడు ఈ ఫైల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది తెలుసా? ఇది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఏంటిది? ర్యామ్. సో ఈ ర్యామ్ లో ఈ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడ ఉంది? ర్యామ్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు రాసేంత వరకు ర్యామ్ దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వన్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత క్లోజ్ బటన్ కానీ ప్రెస్ చేశారనుకోండి, క్లిక్ చేశారనుకోండి, వెంటనే ఒక పాపప్ వస్తుంది. డూ యూ వాంట్ టు సేవ్ దిస్ ఫైల్? ఎస్ ఆర్ నో అని. ఎస్ అని కొట్టారనుకోండి, అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి దాని ప్లేస్కి వెళ్ళిపోయి ఇక్కడ స్టోర్ అవుతుంది, దాని పర్మనెంట్ ప్లేస్. ఓకే. ఇందాక ఎంటీగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? విత్ కంటెంట్ తో ఉండాలి. అంటే మనం వర్క్ చేసే, మీకు ర్యామ్ లో ఫైల్స్ ఎలా ఉంటే చూపిస్తాను చూడండి. ఇది ర్యామ్ అన్నమాట. ఇందులో చూడండి ఎన్ని అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి. ఇవన్నీ కూడా అప్లికేషన్స్. ఓకే. సో అంటే మన ర్యామ్ సైజు పెద్దగా ఉందనుకోండి, మన అప్లికేషన్స్ అన్ని కూడా సాఫ్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతా ఉంటాయి. మన ర్యామ్ సైజ్ కానీ తక్కువ ఉందనుకోండి, ఎక్కువ అప్లికేషన్స్ ఓపెన్ చేశారనుకోండి, లాగ్ అవుతుంది, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ టాస్క్ మిషన్ అనుకోండి. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మీరు యూజ్ చేశారు అంటే ర్యామ్ కంటే ఎక్కువ స్పేస్ యూజ్ చేస్తున్నాం ఉన్న స్పేస్ కన్నా, మీకు ఆటోమేటిక్ ల్యాగ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ల్యాగ్ కనిపించినప్పుడు ఇంకా రెండు మూడు అప్లికేషన్స్ ఓపెన్ చేశారు అనుకోండి, సిస్టమ్ కంప్లీట్ గా హ్యాంగ్ అవుతుంది. సో బేసిక్ ఏంటంటే, మీరు ఎన్ని అప్లికేషన్స్ ఓపెన్ చేసినా అన్ని ఎక్కడ ఉంటాయి? ఇలాగా ర్యామ్ లో ఓపెన్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మీ వర్క్ ఫినిష్ చేస్తారో ఆటోమేటిక్ గా ర్యామ్ ఏమవుతుంది? క్లీన్ చేసేస్తుంది. ఇవన్నీ స్పేసెస్ ఏం చేస్తుంది? క్లీన్ చేసి పెట్టుకుంటుంది. ఇది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఓకే. సో టెంపరీ స్టోరేజ్ అంటే టెంపరీగా మనం ఒక ఏరియాలో ప్లేస్ చేసి మన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ పంపిస్తాం? పర్మనెంట్ స్టోరేజ్ డివైస్ కి పంపిస్తాం. సో అందుకే మనం ర్యామ్ అండ్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్ మనం యూస్ చేస్తాం. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా వీటిని మనం యూస్ చేస్తాం. ఎక్కడ? కంటైనర్స్ ని క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం. ఏం క్రియేట్ చేయడానికి? కంటైనర్స్. ఏంటి కంటైనర్స్ అంటే? వేరియబుల్స్, అరేస్, ఆబ్జెక్ట్స్. ఇవి కంటైనర్స్. నెక్స్ట్ క్లాసెస్ లో నీట్ గా తెలుసుకుంటారు వీటి గురించి. వేరియబుల్స్, అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఈ వేరియబుల్స్, అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే కంటైనర్స్ ని మనం ఇక్కడ ర్యామ్ లో మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ క్రియేట్ చేసిన ఈ కంటైనర్స్ ఎప్పటి వరకు ఉంటాయి? మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేంత వరకు ఉంటాయి. ప్రోగ్రామ్ నుంచి ఎప్పుడైతే మీరు టెర్మినేట్ అయిపోతారో ఆటోమేటిక్ గా ర్యామ్ లోంచి ఇవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి, క్లీన్ అయిపోతాయి. ఓకే. మరి ఎక్కడ ఉంటాయి ఇవి? పర్మనెంట్ ఎక్కడైతే మీరు ప్రోగ్రామ్ రాస్తారో ఆ ప్రోగ్రామ్ లో ఉంటాయి. క్లియరా? సో ఇది మెమరీ స్పేస్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్, సో మెమరీ గురించి చూసాం. ఓకేనా? రైట్. సో బేసిక్స్ కాన్సెప్ట్స్ అన్ని చెప్పాను. సో లాంగ్వేజెస్ అంటే ఏంటో చెప్పాను. నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్ ఎట్లా వర్క్ అవుతుందో చెప్పాను. టైప్స్ ఆఫ్
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వ్యూ లేయర్ గురించి మాట్లాడుతాం. ఏ అప్లికేషన్ మీరు క్రియేట్ చేయాలన్నా అది స్టాటిక్ కానివ్వండి, డైనమిక్ కానివ్వండి, ఏ బేస్డ్ అప్లికేషన్స్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ మీరు డెవలప్ చేయాలన్నా ఫస్ట్ అప్లికేషన్స్ కావాల్సింది ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్. ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనేది లేకపోతే మన క్లయింట్ అంటే ఎండ్ యూజర్ నుంచి డేటా అనే దాన్ని ఈజీగా తీసుకురాలేం. ఓకే, మనం డేటా అనేది సిస్టంలోకి టూ వేస్ లో పంపించవచ్చు. ఒకటి అంటే ఇప్పుడు సిస్టంలో ఇవన్నీ ఎందుకు యూస్ చేస్తున్నాం, ఈ అప్లికేషన్స్, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్ని కూడా డేటాని ఇన్సర్ట్ చేయడానికి, అదే డేటాని మళ్ళీ రిటర్న్ చేయడానికి. ఈ టూ పర్పస్ కోసం మీరు ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, డేటాని స్టోర్ చేయడం కోసం, ఆ డేటాని మళ్ళీ మనం కావాల్సిన చోట్ల చూపించడం కోసం, రిట్రీవ్ చేయడం కోసం ఈ సిస్టమ్ అనే వాటిని మనం యూస్ చేస్తున్నాం. ఓకేనా, సో దానికోసం ఇన్ని టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మనం యూస్ చేస్తాం. కంటెంట్ అయితే మెయిన్ అది. సో మీరు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేంత వరకు మీ మైండ్లో ఇది ఉండాలి, సిస్టంలో డేటాను స్టోర్ చేయాలి, ఆ డేటాను మళ్ళీ మనం ఏం చేయాలి, రిటర్న్ చేయాలి. ఓకే, ఓకే, డేటాని స్టోర్ చేయడానికి లాంగ్వేజ్ కి ఏంటి రిలేషన్ ఏంటంటే చాలానే ఉంది. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్ని ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే డేటా కోసమే నేర్చుకుంటున్నాం. డేటాని ఒక ప్రాపర్ వేలో స్టోర్ చేయడం కోసం, స్టోర్ చేసిన డేటాని ఒక ప్రాపర్ వేలో డిస్ప్లే చేయడం కోసం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటాం. డేటా స్ట్రక్చర్స్, ఓకే, సో డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్స్ కానివ్వండి, ఏదో ఒక లాంగ్వేజ్ కానీ దాంట్లో ఉండే ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ కూడా. ఓకే, సో దేనికోసం అంటే డేటాని హ్యాండిల్ చేయడం కోసం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టేట్మెంట్ రాస్తాను. ఓకే, సో స్టేట్మెంట్ ఏంటంటే సో జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని రాశాను. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని రాశాను. సో ఇంకో స్టేట్మెంట్ కూడా రాస్తున్నాను. సో నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను, ఇంట్ ఎక్స్ అని డిక్లేర్ చేశాను, నెక్స్ట్ ఇంట్ వై అని కూడా డిక్లేర్ చేశాను. జెడ్ ఈక్వల్ టు ఇంట్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని రాసా, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ జెడ్ అని రాశాను. సో ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్. ఓకే, ఇది ఫస్ట్ స్టేట్మెంట్, ఇది సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్. నేను ఇన్ని స్టేట్మెంట్స్ రాశాను. ఈ స్టేట్మెంట్స్ కి నేను వాల్యూస్ ప్రొవైడ్ చేయకపోతే ఈ స్టేట్మెంట్స్ ఎందుకు పనిచేస్తాయి? వేస్ట్ కదా. ఓకే, సో ఈ స్టేట్మెంట్స్ కి నేను వాల్యూ కానీ ఇవ్వలేదు అనుకోండి, అసైన్ చేయలేదు అనుకోండి, ఎక్స్ కి వాల్యూ ఇవ్వలేదు, వైకి వాల్యూ ఇవ్వలేదు, ఎక్స్ ప్లస్ వై ఏం చేయలేదు, జెడ్ వాల్యూ రాదు, ప్రింట్ అవ్వదు. అంటే మనం రాసే స్టేట్మెంట్స్ దేనికోసం రాస్తాం? డేటా కోసం రాస్తాం. ఏంటంటే డేటా, ఇప్పుడు ఇంట్ ఎక్స్ అంటే సింపుల్ గా చెప్తున్నా, ఒక కంటైనర్ క్రియేట్ అవ్వు, ఇలా ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఈ కంటైనర్ లో 10 పెట్టు అని చెప్పాను అనమాట. అది ఇన్స్ట్రక్షన్. ఎక్స్ ఈక్వల్ టు 10 అంటే దాని అర్థం. నెక్స్ట్ స్టేట్మెంట్ చెప్పాను సిస్టమ్ కి, ఒక వై అనే కంటైనర్ క్రియేట్ చేయి, ఇదిగో వై, ఈ వైకి ఒక 20 అనే దాన్ని అసైన్ చేస్తాను, దాన్ని స్టోర్ చేయని చెప్పాను. స్టోర్ చేశాను. నెక్స్ట్ ఏం చెప్పాను, ఎక్స్ ప్లస్ వై, ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి కదా, దీన్ని అర్థమెటిక్ లాజికల్ యూనిట్ యూస్ చేసి యాడ్ చేయని చెప్పాను. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక న్యూ రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ ని జెడ్ లో పెట్టు అని చెప్పాను. ఈ జెడ్ లో ఉన్న వాల్యూని నెక్స్ట్ ఏం చేయమన్నాను, ప్రింట్ చేయని చెప్పాను. అంటే స్టేట్మెంట్స్ అన్ని దేనికోసం రాశాను, ఇది ఈ 10 20 యాడ్ అయితే వాల్యూ వస్తుంది అని ప్రింట్ చేయాలి. సో మీరు రాసే ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా డేటా కోసం. డేటాని ఎక్కడ స్టోర్ చేయాలి, స్టోర్ చేసిన డేటాతో ఏం చేయాలి, కంపేర్ చేయాలా, అథమెటిక్ ఆపరేటర్స్ యూస్ చేసి ఏమైనా పెర్ఫామ్ చేయాలా, వచ్చిన రిజల్ట్ చూపించాలా, లేదంటే స్టోర్ చేయాలా. క్లియరా? సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే డేటాని హ్యాండిల్ చేయడం కోసం, డేటాని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం. ఓకే, సో ఇదే ఎగ్జాంపుల్ నేను ఇంటర్నల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు, అందరికి తెలిసింది ఇది సిపియు. ఓకే, సో దీంట్లో మనకి ఫస్ట్ కంట్రోల్ యూనిట్ అయితే ఉంటుంది. సో తర్వాత ఏఎల్యు అని ఉంటుంది, అర్థమెటిక్ లాజికల్ యూనిట్. నెక్స్ట్ వచ్చేసి మెమరీ యూనిట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇన్పుట్ అండ్ ఇది వచ్చేసి అవుట్పుట్. ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్, రైట్. ఇది ప్రాసెస్, ఇది ఆర్కిటెక్చర్, మీకు తెలిసింది సిపియు ఆర్కిటెక్చర్. రైట్, ఇప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నా. సో ఎక్స్ ఈక్వల్ టు సేమ్ అదే ఎగ్జాంపుల్ రాస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. వై ఈక్వల్ టు 20 అని తీసుకున్నా, సో జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని తీసుకున్నా. నెక్స్ట్ ఏం రాశానంటే
ప్రింట్ ఆఫ్ జెడ్ అని రాసాను. నేను ఇలాగ ఒక కొన్ని స్టేట్మెంట్స్ రాశాను. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ సిస్టమ్కి ఇచ్చాను. ఇప్పుడు ఈ సిస్టమ్ ఏం చేయాలి? ఇక్కడ మీకు రిజల్ట్ తెలుసు. మీ ఎక్స్పెక్టేషన్ రిజల్ట్ ఎంత? 30 అని మీకు తెలుసు. ఇప్పుడు ఈ 30 అనేది ఎవరు చెప్పాలి? సిస్టమ్ చెప్పాలి. మనం సిస్టమ్ చెప్పాలి. సో సిస్టమ్ కి నేను గైడ్ చేస్తున్నాను. ఏం చేయాలి అనేది నేను ఇన్స్ట్రక్షన్ తో గైడ్ చేస్తాను. ఎలా చెప్తున్నాను? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చా? హే సిస్టమ్, ముందు ఎక్స్ అనేది ఇన్పుట్ ద్వారా తీసుకో. ఓకే, తీసుకోండి. ఎవరు తీసుకుంటారు? సిపియు. ఫస్ట్ ఎవరు రిసీవ్ చేసుకుంటారు? సిపియులోకి కంట్రోల్ యూనిట్ రిసీవ్ చేసుకుంటారు. కంట్రోల్ యూనిట్ ఇన్పుట్ ని కాల్ చేసి ఫస్ట్ రీచ్ చేయమంటది. ఎక్స్ ఈక్వల్ టు 10 పంపించింది కంట్రోల్ యూనిట్. దీన్ని అర్థం చేసుకొని వెంటనే ఎవరిని కాల్ చేస్తుంది? మెమరీ యూనిట్ కి అలర్ట్ చేస్తుంది. ఏ బాస్, మెమరీ యూనిట్ ఎక్స్ వాల్యూ వచ్చింది, దాన్ని ఇక్కడ స్టోర్ చేయని చెప్తుంది. సో ఎక్స్ లో 10 అనేది స్టోర్ చేసింది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ డన్. నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ ని మళ్ళీ ఇన్పుట్ ద్వారా కంట్రోల్ యూనిట్ తీసుకొని వై కూడా వచ్చింది, వై కూడా ఒక ప్లేస్ క్రియేట్ చేయని చెప్తుంది. సో వై కి మనం 20 అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్టేట్మెంట్ రీడ్ చేస్తుంది. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఓకే. నెక్స్ట్ సిపియు దేంతో మాట్లాడాలి? ఏఎల్ తో మాట్లాడుతుంది. ఏమని? ఏ బాస్, నెక్స్ట్ నీదే వర్క్. సో మెమరీ యూనిట్ లో ఆల్రెడీ ఎక్స్ వై వెయిటింగ్ లో ఉన్నారు విత్ వాల్యూస్ తోటి. ఆ రెండు నువ్వు తీసుకొని యాడ్ చెయ్యి అన్నది. సో ఫస్ట్ ఎక్స్ వై వాల్యూని ఇక్కడ ఏఎల్యూ తెచ్చుకొని 10, 20ని యాడ్ చేస్తుంది. యాడ్ చేసినప్పుడు ఏంది? జెడ్ వేలో వచ్చింది. ఇప్పుడు జెడ్ రాగానే మళ్ళీ మెమరీ ఏఎల్యూ కంట్రోల్ యూనిట్ తో మాట్లాడుతుంది. ఆల్రెడీ నా వర్క్ అయిపోయింది, సో వాల్యూ వచ్చింది అనేసి. ఇప్పుడు మళ్ళీ సిపియు ఏం చేస్తుంది? మెమరీ యూనిట్ తో కాల్ చేసి జెడ్ ని క్రియేట్ చేసి వచ్చిన రిజల్ట్ అందులో పెట్టు అని చెప్పింది. ఓకే, ఇప్పుడు జెడ్ వాల్యూ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఏముంది? ప్రింట్ చేయమని చెప్పింది. ఇప్పుడు సిపియు దేంతో మాట్లాడుతుంది? అవుట్పుట్ తో మాట్లాడుతుంది. ఓకే, సో ఆల్రెడీ వాల్యూ జెడ్ వాల్యూ ఉంది మెమరీ యూనిట్ లో. సో తీసుకొచ్చి దాన్ని ప్రింట్ చేయండి. సో అవుట్పుట్ దీన్ని కాంటాక్ట్ చేసి ఈ వాల్యూని మనకి 30 కింద చూపిస్తుంది. ఓకే, సో ఇలాగే ఏంటంటే ఇంటర్నల్ గా మనం రాసే స్టేట్మెంట్స్ అన్ని కూడా కంట్రోల్ యూనిట్, ఏఎల్యూ అండ్ మెమరీ యూనిట్ మేనేజ్ లో మనకి వర్కింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఏముంటాయి అప్లికేషన్స్ లో? వ్యాలిడేట్ చేయడం కానీ, అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేయడం కానీ మాక్సిమం ఇవే చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనం చేసే వర్క్ అంతా దేని మీద బేస్ ఉంటుంది? రియల్ టైమ్ అప్లికేషన్స్ మీద ఉంటుంది. ఓకే, సో రియల్ టైమ్ అప్లికేషన్ అంటే ఎలా ఉంటాయి? సో దాంట్లో మనం ఎడిషన్ వాడతాం, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్, కంపారిజన్స్, లెస్ దానా, గ్రేటర్ దానా, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఓకే, సో నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఏమున్నాయి, తీసుకోవాలా తీసుకోకూడదు, ఇవన్నీ కూడా మనం స్టేట్మెంట్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసాం మనం పెర్ఫామ్ అయితే చేస్తాం. ఓకేనా? సో ఇంటర్నల్ గా మనం రాసే ప్రతి స్టేట్మెంట్ కూడా డేటా కోసమే మనం రాస్తున్నాం. క్లియరా? ఇది క్లియర్? యా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సో కమింగ్ టు మన కోర్సులోకి వచ్చేద్దాం. ఓకే, సో కోర్స్లో మనం ఎంవిసి ఆర్కిటెక్చర్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసేసాం డెమో క్లాస్లో. సో నేను అది స్కిప్ చేసేసి డైరెక్ట్ వ్యూ లేయర్ గురించి మాట్లాడిద్దాం. ఓకే, సో వ్యూ లేయర్, వి స్టాండ్స్ ఫర్ అంటే ఏంటి? మనకి వ్యూ లేయర్ అని అర్థం. సో ఈ వ్యూ లేయర్ లో ఎందుకు యూజ్ చేస్తాం అంటే యూజర్ ఇంటర్ఫేసెస్ ని క్రియేట్ చేయడం కోసం. అసలు యూజర్ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి? యూజర్ కి కన్వీనియంట్ గా మనం కంటెంట్ ని చూపించడం, అలాగే యూజర్ దగ్గర నుంచి డేటాను మనం తీసుకుంటానికి. ఓకేనా? సో సో మీరు ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ ఏ కైండ్ ఆఫ్ పబ్లికేషన్స్ మీరు ఓపెన్ చేసినా అవన్నీ యూజర్ ఇంటర్ఫేసెస్. కామన్ గా మనకు కనిపించేది యూజర్ ఇంటర్ఫేసెస్ లో హెడింగ్స్ కనిపిస్తాయి, పారాగ్రాఫ్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇమేజెస్ కనిపిస్తాయి, బటన్స్ కనిపిస్తాయి, టేబుల్స్ కనిపిస్తాయి, ఫార్మ్స్ కనిపిస్తాయి, లిస్టులు కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కామన్ గా ఏ వెబ్ పేజ్ మీరు ఓపెన్ చేసినా సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి యూజ్ ఇంటర్ఫేసెస్ అన్ని మనం కూడా క్రియేట్ చేయాలి అంటే మనం నేర్చుకోవాల్సిన లాంగ్వేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే ద ఫస్ట్ వన్ వచ్చేసి HTML5 అనే దాన్ని నేర్చుకోవాలి. సో ఈ HTML5 అనేది ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది కూడా లాంగ్వేజ్. సో ఇక్కడ ఏం నేర్చుకుంటాం అంటే స్కెల్టన్ ని ఎలా బిల్డ్ చేయాలి, మన వెబ్సైట్ కి స్కెల్టన్ ఎలా బిల్డ్ చేయాలన్నది ఇక్కడ నేర్చుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి CSS3 అనమాట. సో దీన్ని క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటారు.
ఏవైతే మీరు స్కెల్టన్ క్రియేట్ చేశారో దాన్ని డెకరేట్ చేయడం కోసం CSS3ని యూస్ చేస్తాం. అంటే దానికి బ్యాక్గ్రౌండ్స్, ఫోర్గ్రౌండ్స్, ప్యాడింగ్స్, మార్జిన్స్, బార్డర్స్ ఇలాగ మనం క్రియేట్ చేసి దాన్ని స్కెల్టన్ ఇంకా అందంగా చూపించడం కోసం సిఎస్ఎస్ అనే దాన్ని యూస్ చేస్తాం. తర్వాత జావా స్క్రిప్ట్, ఏవైతే ఇప్పుడు స్కెల్టన్ కి మనం కలరింగ్ ఇచ్చామో దాన్ని యాక్షన్ వైజ్ చూపించాలంటే జావా స్క్రిప్ట్ ని యాడ్ చేయవలసి ఉంటుంది. ఈ 3 లాంగ్వేజ్ ని కోర్ లాంగ్వేజ్ అంటారు. సో ఇవి హెల్ప్ తీసుకుని మనం ఏం చేయొచ్చు, యూజ్ ఇంటర్ఫేసెస్ ని బిల్డ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బూట్ స్ట్రాప్. ఈ బూట్ స్ట్రాప్ అనేది ఏంటంటే జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీ అనమాట. సో అంటే లైబ్రరీస్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ప్రీ డిఫైన్డ్ ప్రాపర్టీస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బటన్ క్రియేట్ చేయాలనుకోండి నార్మల్ గా. సో మనం ఇక్కడ HTML ఫైల్ క్రియేట్ చేయాలి, తర్వాత CSS ఫైల్ క్రియేట్ చేయాలి, తర్వాత జావా స్క్రిప్ట్ ఫైల్ యూస్ చేయాలి. ఇలాగా 3 ఫైల్స్ క్రియేట్ చేయాలి ఒక బటన్ మనకి రెస్పాన్స్ లో పనిచేయాలి. ఫస్ట్ HTML లో ఒక ఎలిమెంట్ యాడ్ చేసాం, సో దట్ ఈస్ కాల్డ్ బటన్. సో క్లిక్ మీ అండ్ రాసాను, నెక్స్ట్ క్లోజ్ బటన్ అని రాసా. ఇప్పుడు ఈ బటన్ ని CSS లో సెలెక్ట్ చేసుకున్నాను, బటన్ అని. ఇప్పుడు ఈ బటన్ కి ప్రాపర్టీస్ రాస్తున్నా, అంటే మన CSS రాయక ముందు బటన్ ఇలా ఉంది, ఇక్కడ ఇలాగ క్లిక్ మీ అని ఉంది. ఇప్పుడు దీని యొక్క సైజ్ పెంచాలనుకుంటున్నాను, విత్ అండ్ హైట్ సైజ్ పెంచాలి, దీని బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి, టెక్స్ట్ కలర్ మార్చాలి, ఇక్కడ మీకు కార్నర్స్ మార్చాలి. ఓకే, సో ఇలాగ ఒక ఎఫెక్టివ్ బటన్ కింద మనం చేయాలంటే CSS ప్రాపర్టీస్ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని యాక్షన్, అంటే ఇది క్లిక్ చేస్తే సంథింగ్ లైక్ దట్ ఏదో చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి మనం జావా స్క్రిప్ట్ లో బటన్ యాక్షన్స్ మనం రాయవలసి ఉంటుంది, ఫంక్షనాలిటీని బిల్డ్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఒక బటన్, సింగిల్ బటన్ మనం క్రియేట్ చేయాలంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ రాయవలసి ఉంటుంది. ఇప్పుడు CSS లో మీరు ఒక్క లైన్ కూడా రాయకూడదు, జావా స్క్రిప్ట్ లో ఒక్క లైన్ కూడా రాయకుండా ఇది ఒక రెస్పాన్స్ యాక్షన్ బటన్ కింద క్రియేట్ చేయాలంటే బూట్ స్ట్రాప్ ద్వారా .btn అనే క్లాస్ తోటి డైరెక్ట్ గా మనం క్రియేట్ చేసేయచ్చు. ఓకేనా? సో అంటే మనకి ఎంత వర్క్ తగ్గిపోయింది. ఓకే, సో అలాగా మనం ఈ బూట్ స్ట్రాప్ అనే లైబ్రరీస్, జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీని యూస్ చేసి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ప్రాపర్టీస్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ప్రాజెక్ట్ లో ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఒక రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్స్ మనం మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇంకా బూట్ స్ట్రాప్ గురించి చెప్పాలంటే ఇది ఫస్ట్ టైం మొబైల్ ఆప్టిమైజ్డ్ వెబ్ అప్లికేషన్ కూడా దీంతో మనం డెవలప్ చేయొచ్చు. అంటే మనం చేసిన ఒక డెస్క్టాప్ అప్లికేషన్, ఒక వెబ్ అప్లికేషన్ మనం మొబైల్లో కూడా చాలా కంఫర్టబుల్ గా ఒక యాప్ లుక్ లో చూడొచ్చు అనమాట. బూట్ స్ట్రాప్ యూస్ చేసి చేయొచ్చు, రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్స్ డిజైన్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి జేకోరీ. సో ఇది కూడా మనకి జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీ. సో దీంట్లో కూడా మనకి లెస్ కోడ్, మోర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఇది కూడా మనం ఫ్యూచర్ లో చూస్తాం. సో ఈ రెండు కూడా జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీస్. సో ఇంకా మనకి రియాక్ట్ అండ్ యాంగులర్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. సో ఇవి రెండు కూడా మనం ప్రొవైడ్ బిల్డ్ చేసి ఫ్రేమ్వర్క్స్, రియాక్ట్ కానీ యాంగులర్ కానీ యూస్ చేసి మనం ఫ్రంట్ ఎండ్ డిజైన్ మనం ఇంప్లిమెంటేషన్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఈ కరిక్యులం మీరు నేర్చుకునే కంటెంట్ HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, jQuery అండ్ రియాక్ట్ చేసి అనమాట. సో ఇది యూజ్ ఇంటర్ఫేసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఈ రోజు మనం ఇప్పుడు HTML గురించి నేర్చుకుంటున్నాం. సో HTML అంటే మనకి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, ఇవి 2 వర్డ్స్. ఇవి హైపర్ టెక్స్ట్ అండ్ మార్కప్ లాంగ్వేజ్ అనే 2 వర్డ్స్ అనమాట. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడతాం. ఇది కూడా లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఈ లాంగ్వేజ్ దేనికి రాస్తున్నాం మనం, మార్కప్ లాంగ్వేజ్, ఎంఎల్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు దీనికోసం రాస్తున్నాం, ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను మార్కప్ లాంగ్వేజ్ ఎందుకు వాడుతున్నాం అంటే మన ఒక కంటెంట్ ని బ్రౌజర్ లో చూపించాలంటే మార్కప్ లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకోవాలి. ఒక కంటెంట్ ని బ్రౌజర్ లో, కంటెంట్ అంటే ఎలా ఉంటుంది, టెక్స్ట్ లో ఉండొచ్చు, ఇమేజెస్ లో ఉండొచ్చు, వీడియోస్ లో ఉండొచ్చు, ఫార్మ్స్ లో ఉండొచ్చు, లిస్ట్ లో ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఆ డిఫరెంట్ వే ఆఫ్ కంటెంట్ ని మనం బ్రౌజర్ లో చూపించాలి. ఎవరు చూపించాలనుకుంటున్నారు? నేను. అంటే ఐడియా ఎవరిది? నాది. ఏంటి నా ఐడియా? నాకు ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్, ఈ వెల్కమ్ అనేది నేను బ్రౌజర్ లో చూపించాలనుకుంటున్నాను.
వెల్కమ్ అనే చూపించాలనే ఐడియా ఎవరిది? నాది. ఎవరు చూపించాలి? బ్రౌజర్ చూపించాలి, నేను కాదు. ఐడియా నాది, వెల్కమ్ అనేది ఇలా కావాలి నాకు. ఇది ఎవరు చూపించాలి? బ్రౌజర్ చూపించాలి. మరి బ్రౌజర్ చూపించాలంటే నేను బ్రౌజర్ కి నాకు ఏం కావాలో అన్నది క్లియర్ గా చెప్పాలి. బ్రౌజర్ కి ఎలా చెప్తాం? బ్రౌజర్ కి ఎలా చెప్తాం? ఇప్పుడు నాకు ఏం కావాలన్నది మీకు నేను చెప్పాలంటే ఎలా చెప్పాలి? తెలుగులోనే చెప్పాలి, మీకు అర్థమైన భాషలో నేను చెప్పాలి, చెప్తేనే మీకు అర్థం అవుతుంది కదా. ఇక్కడ కూడా ఈ వెల్కమ్ అనేది బ్రౌజర్ అర్థం చేసుకోవాలంటే ఇది స్టడీ చేయాలి. అంటే బ్రౌజర్కి ఏ లాంగ్వేజ్ అర్థం అవుతుంది? మార్కప్ లాంగ్వేజ్ అర్థం అవుతుంది. అన్ని బ్రౌజర్ కి మార్కప్ లాంగ్వేజ్ అనేది అర్థం అవుతుంది. ఆ మార్కప్ లాంగ్వేజ్ లో కానీ మీరు చెప్పగలిగితే మీకేం కావాలో అది బ్రౌజర్ డిస్ప్లే చేస్తుంది. దానికోసం మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనే దాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఓకే. మరి ఈ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. సో ఎందుకు సింపుల్ గా ఉంటుంది అంటే ఇది బౌండరీ లాంగ్వేజ్. అంటే మీరు ఓన్ గా ట్యాగ్స్ ఏమి రాయడానికి ఉండదు ఇక్కడ. వాడు ఇచ్చిన ట్యాగ్స్ మనం యూజ్ చేసి మనకు కావాల్సింది డిస్ప్లే చేయడం తప్ప మీరు ఓన్ గా ఏ ట్యాగ్ ని ఇక్కడ క్రియేట్ చేయడానికి అవ్వదు. సో అంటే మోస్ట్లీ ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయో ఆ ట్యాగ్స్ ని మీరు రిఫర్ చేసి నేర్చుకోగలిగితే అంత పర్ఫెక్ట్ గా మీరు బ్రౌజర్ అనే దాన్ని కంటెంట్ ని మీరు డెలివర్ చేయగలుగుతారు. ఓకే. మరి ఈ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే ట్యాగ్స్ రూపంలో ఉంటుంది. ఇలా ట్యాగ్స్ ఉంటాయి. సో దీన్ని ఓపెన్ ట్యాగ్ అంటారు, అండ్ దీని వచ్చేసి క్లోజ్ ట్యాగ్ అంటారు. ఓపెన్ అండ్ క్లోజ్ ట్యాగ్. ఈ టూ ట్యాగ్స్ మధ్యన మనం ఏం పెట్టొచ్చు అంటే కంటెంట్ పెట్టొచ్చు. కంటెంట్, ఈ టూ ట్యాగ్స్ మధ్యన ఏం పెట్టొచ్చు? కంటెంట్ పెట్టొచ్చు. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుని రాస్తున్నాను. సో ఇప్పుడు నేను ఓపెన్ ట్యాగ్ చేశాను, నెక్స్ట్ క్లోజ్ ట్యాగ్ క్రియేట్ చేశాను. ఈ రెండు ట్యాగ్స్ మధ్యలో నేను వెల్కమ్ అనేదాన్ని రాస్తున్నాను. వెల్కమ్. ఇప్పుడు ఈ ట్యాగ్ ఎందుకు రాశాను? బ్రౌజర్ లో డిస్ప్లే చేయడానికి, బ్రౌజర్ కి అర్థం అవుతుంది కాబట్టి ఇలా ట్యాగ్స్ లో రాశాను. ఇప్పుడు ట్యాగ్ ని బ్రౌజర్ రీడ్ చేసింది, చేసి దానికి ఒక డౌట్ వచ్చింది. వెల్కమ్ అనేది నేను ఎలా డిస్ప్లే చేయాలి? దాన్ని ఏమైనా హెడర్ లో చేయాలా, లేదంటే ఒక పారాగ్రాఫ్ గా చేయాలా, ఎలా డిస్ప్లే చేయమంటావు? మనం ఏం చెప్పలేదు ఇక్కడ. ఓపెన్ అండ్ క్లోజ్ ట్యాగ్స్ చేసి మధ్యలో కంటెంట్ పెట్టని తప్ప బ్రౌజర్ చెప్పలేదు అది అలా డిస్ప్లే. ఇప్పుడు వీటికి మధ్యలో నేను H1 అని పెట్టాను అనుకో. ఇప్పుడు ఈ వెల్కమ్ అనేది బ్రౌజర్ ఒక హెడర్ లో చూపిస్తుంది, అంటే ఒక బోల్డ్ లెటర్ లో బిగ్ లెటర్ లో చూపిస్తుంది. ఎందుకు ఎలా చూపించాం అంటే H1 అంటే ఏంటో అనేది బ్రౌజర్ తెలుసు. H1 అనేది ఏంటి? హెడ్డింగ్ లో ఫస్ట్ ట్యాగ్ అన్నమాట. ఈ H1 ని ఏమంటారంటే ఎలిమెంట్స్ అంటారు. ఏమంటారు? ఇవి ఎలిమెంట్స్. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఏంటి? ఎలిమెంట్స్ నేర్చుకోబోతున్నాం. అంటే ఒక హెడ్డింగ్స్ ని ఎలా పెట్టాలి, ఒక పారాగ్రాఫ్ ని ఎలా పెట్టాలి, ఒక ఇమేజ్ ని ఎట్లా పెట్టాలి, ఒక టేబుల్ ని ఎలా డిస్ప్లే చేయాలి, ఒక లిస్ట్ ని ఎలా డిస్ప్లే చేయాలి, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి ఎలా మూవ్ చేయాలి, ఒక ఫార్మ్స్ ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ తోనే మనం క్రియేట్ చేస్తాం. ఓకే. సో ఈ టోటల్ ని ఏమంటారంటే HTML ట్యాగ్స్ అంటారు. దీన్ని ఓపెన్ ట్యాగ్ అంటారు, దీన్ని క్లోజ్ ట్యాగ్ అంటారు, మధ్యలో దాని కంటెంట్ అంటారు, వీటిని ఎలిమెంట్స్ అంటారు. సో ఇది బేసిక్ అన్నమాట HTML లో మనం రాసే విధానం. మీరు ఏది రాయాలన్నా ట్యాగ్స్ లో రాయాలి. స్క్రిప్ట్స్ ఏమైనా రాయాలా, స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. స్టైలింగ్ ఏమైనా చేయాలా, స్టైల్ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. హెడ్డింగ్ ఏమైనా పెట్టాలా, H1 ఓపెన్ అండ్ క్లోజ్ H1. పారాగ్రాఫ్ ఏమైనా పెట్టాలా, P ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. ఇమేజ్ ట్యాగ్ ఏమైనా పెట్టాలి, ఇమేజ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. లిస్ట్ ఏమైనా క్రియేట్ చేయాలా, LIN ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. ఇలాగ మీరు ఏది కంటెంట్ ని డిస్ప్లే చేయాలన్నా ప్రతిదీ కూడా మనకి ఇలాగ ఓపెన్ అండ్ క్లోజ్ ట్యాగ్స్ లో ఉంటుంది. ఓకే. రైట్. నెక్స్ట్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? సో హైపర్ టెక్స్ట్ అనేది నార్మల్ టెక్స్ట్ కాదు. ఓకే. నార్మల్ టెక్స్ట్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ అని ఉంది, నెక్స్ట్ అబౌట్ అని ఉంది, ఇది అబౌట్, నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్, ఇలా ప్రొడక్ట్స్, ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ టెక్స్ట్లే, ఇవన్నీ కూడా చూడడానికి మనకి అన్ని టెక్స్ట్ లా ఉన్నాయి, కానీ ఇవి నార్మల్ టెక్స్ట్ కాదు, ఇట్ ఈస్ హైపర్ టెక్స్ట్. ఇప్పుడు అబౌట్ అనే దాన్ని మీరు క్లిక్ చేశారనుకోండి, రీడైరెక్ట్ అయ్యి about.html పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. about.html పేజ్ ఇక్కడ ఇన్ డీటెయిల్ గా ఉంటుంది, దేని గురించి? అబౌట్ గురించి. అందుకే హైపర్ టెక్స్ట్ ని ఏమంటారంటే టెక్స్ట్
విత్ ఇన్ ద టెక్స్ట్ అని అంటారు. టెక్స్ట్ విత్ ఇన్ ద టెక్స్ట్ అని పిలుస్తారు, లేదంటే టెక్స్ట్ అబౌట్ ద టెక్స్ట్ అని కూడా పిలుస్తారు. టెక్స్ట్ అబౌట్ ద టెక్స్ట్. ఈ టెక్స్ట్ దేని కోసం చెప్తుంది? ఇన్ డీటెయిల్ ఆఫ్ ద టెక్స్ట్ గురించి చెప్తుంది. సో అందుకే దీన్ని ఏమంటాం అంటే హైపర్ టెక్స్ట్ అంటారు. ఏమంటారు? హైపర్ టెక్స్ట్. అంటే HTML యూస్ చేసి ఏం చేయొచ్చు? కంటెంట్ మీరు డిస్ప్లే చేయొచ్చు, అలాగే హైపర్ లింక్స్ ని కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. హైపర్ లింక్స్ ని కూడా అంటే నెంబర్ ఆఫ్ లింక్స్ మీరు జనరేట్ చేయొచ్చు. సో ఇట్స్ ఏ పవర్ఫుల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. క్లియరా? HTML ఇంట్రడక్షన్ అర్థమైందా? టైటిల్ ఇంట్రడక్షన్. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఎస్. ఓకే. సో నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? సో ఫస్ట్ ట్యాగ్ మనం యూస్ చేసేది దీన్ని ఎక్స్క్లమేటరీ మార్క్ అంటారు. సో తర్వాత డాక్ టైప్. డాక్ టైప్ HTML. ఇది ఫస్ట్ ట్యాగ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పెట్టి ఇక్కడ రాసే ఫైల్లో రాసే ప్రతి ట్యాగ్ కూడా బ్రౌజర్ కోసమే రాస్తున్నాం. ఇప్పుడు మనం బ్రౌజర్ చెప్తున్నాం ఏమని? ఏ బ్రౌజర్, నేను రాసే ఈ ఫైల్ వచ్చేసి HTML ఫైల్, నో డౌట్. అలాగే ఈ ఈ ట్యాగ్ ఇంకేం చెప్తుందంటే బ్రౌజర్ కి, ఇక్కడ రాసి ఈ ఫైల్లో రాసే ఎలిమెంట్స్ అన్ని కూడా HTML5 లేటెస్ట్ వెర్షన్ సంబంధించిన ఎలిమెంట్స్ కూడా నేను యూస్ చేశాను అని చెప్పడానికి మనం ఈ ట్యాగ్ ని డిఫైన్ చేయవలసి ఉంటుంది. ఇది ఫస్ట్ ట్యాగ్. తర్వాత HTML రూట్ ట్యాగ్, ఇది పేరెంట్ ట్యాగ్. సో HTML ఓపెన్ అండ్ HTML క్లోజ్ ఇస్ ద క్లోజ్ ఎట్లా చేయాలి, ఇది రూట్ ట్యాగ్. ఈ రూట్ ట్యాగ్ లో మనకి టూ బ్లాక్స్ ఉంటాయి. ఒకటి హెడ్ బ్లాక్, ఇస్ ద హెడ్ బ్లాక్ ఓపెన్ అండ్ క్లోజ్. నెక్స్ట్ వచ్చేసి బాడీ బ్లాక్, ఓపెన్ అండ్ క్లోజ్ బాడీ ట్యాగ్, లైక్ దిస్. ఇలా టూ బ్లాక్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు హెడ్ బ్లాక్ అనేది ఏంటంటే మెటా డేటా అంటుంది. మెటా డేటా అంటే ఇక్కడ యాక్చువల్ కంటెంట్ ఉండదు, కానీ కంటెంట్ యొక్క రిఫరెన్స్ ఉంటుంది. ఇట్స్ హైడింగ్ ద డేటా. యాక్చువల్లీ ఇట్స్ హైడింగ్ ద డేటా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టైల్ కి సంబంధించిన ఒక ఫైల్ క్రియేట్ చేశారు, సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ లేదా జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేశారు. ఈ ఫైల్స్ HTML ఫైల్స్ లో లేవు, అవుట్ ఆఫ్ HTML ఫైల్ కింద క్రియేట్ చేశారు. ఇప్పుడు దీన్ని మనం వాడాలనుకుంటున్నాం, ఎక్కడ లింక్ చేస్తారు? హెడ్ ట్యాగ్ లో లింక్ చేస్తారు. ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ కూడా ఎక్కడ చేస్తాము? ఇలా. ఎక్స్టర్నల్ ఫైల్స్ ఏమన్నా మనం ఇంక్లూడ్ చేయాలంటే ఎక్కడ చేయాలి? హెడ్ ట్యాగ్ లో చేయాలి. సో దిస్ ద మెటా డేటా ఫైల్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎక్కడ వాడతాం అంటే SEO పర్పస్ కోసం యూస్ చేస్తాం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సంబంధించిన మెటా కీస్ ఇండెక్సింగ్స్ అన్ని కూడా మనం హెడ్ ట్యాగ్ లో మనం క్రియేట్ చేస్తాం. అలాగే ఈ పేజ్ యొక్క ఓనర్ ఎవరు, ఈ పేజ్ ఎన్నిసార్లు రీఫ్రెష్ అవ్వాలి, ఏ లాంగ్వేజ్ లో పనిచేయాలి, దీని వ్యూ పోర్ట్ ఏంటి, ఇలాగా మెటా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం హెడ్ ట్యాగ్ లో క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ క్రియేట్ చేసిన ఏ ట్యాగ్ కూడా మనకు బ్రౌజర్ లో డిస్ప్లే చేయదు. ఓకే, మరి ఎక్కడ రాస్తే డిస్ప్లే చేస్తుంది అంటే ఇది ఈ బాడీ ట్యాగ్ లో రాస్తే మీకు డిస్ప్లే చేస్తుంది. అంటే ఇప్పుడు నేర్చుకునే ఫర్దర్ ఎలిమెంట్స్ అన్ని కూడా ట్యాగ్స్ అన్ని కూడా ఎక్కడ మనం రాయాలి? విత్ ఇన్ ద బాడీ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్, ఈ రెండింటి మధ్యలో రాయాలి. ఈ రెండింటికి మధ్యన రాయాలి. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ట్యాగ్స్ అన్ని కూడా ఈ బాడీ ట్యాగ్ లో మనం క్రియేట్ చేయవలసి ఉంటుంది. క్లియరా? సో ఫస్ట్ ట్యాగ్ డాక్యుమెంట్ టైప్ HTML, ఇది బ్రౌజర్ చెప్తున్నారు. సో లేటెస్ట్ వెర్షన్ అండ్ ఇది HTML డాక్యుమెంట్ అని. సో తర్వాత HTML రూట్ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్, దీని లోపల మనకి హెడ్ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్, నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్. సో హెడ్ ట్యాగ్ వచ్చేసి మనకి మెటా డేటా అంటారు. సో ఇట్స్ యాక్చువల్లీ హైడింగ్ ద డేటా అనమాట. సో ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఫైల్స్ ఏమన్నా మనం లింక్ చేయాలంటే హెడ్ ట్యాగ్ లో లింక్ చేయాల్సి ఉంటుంది. అండ్ SEO పర్పస్ కోసం హెడ్ అనే దాన్ని మనం క్లియర్ గా యూస్ చేస్తాం. అంటే బాడీ ట్యాగ్ ఇప్పుడు ఫర్దర్ గా నేర్చుకుని HTML ట్యాగ్స్ అన్ని కూడా మనం ఎక్కడ రాస్తాము? బాడీ ట్యాగ్ లో అయితే మనం రాస్తాం. సో ఇక్కడ బాడీలో ఏదైతే రాసారో దానికి మనం బ్రౌజర్ అనే దాంట్లో డిస్ప్లే అయితే చేస్తాం. క్లియరా? సో ఇది టుడే క్లాస్, జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్. HTML అండ్ లాంగ్వేజెస్ వీటి గురించి లాట్ ఆఫ్ థింగ్స్ మనం డిస్కస్ చేసి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రేపటి క్లాస్ లో మీకు దీని యొక్క సెటప్ ఏంటి, సో ట్యాగ్స్ ఎలా నేర్చుకోవాలి,
సో రియల్ టైమ్ సినారియోస్ లోకి ఎలా బిల్డ్ చేయాలి ఒక అప్లికేషన్ అనేది రేపు క్లాస్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. క్లియరా? రైట్. సో టుడే క్లాస్, ఎనీ డౌట్స్? మైక్స్ ఆన్ చేయొచ్చు. ఈరోజు క్లాస్ ఎవరికైనా డౌట్స్